గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాస్ యొక్క హత్య కేసు గురించి అరెస్టు వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు భూమికి వెళ్ళడానికి కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నర్సింగ్లు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజలి, పులివేణి హరికృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం కానీ ఈ వాకిటి శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతమొందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 10 లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం కుదుర్చుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చెలిని కాంక్రీట్ వృత్తుల CICL అంటారు, వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక 50,000 రూపాయలని ఈ గుడిసె నర్సింహులు బోయ రామయ్య, పులివేణి హరికృష్ణ కలిసి ఈ వడ్డే నర్సింహులకు ఇచ్చి హరికృష్ణకు ఒప్పందం కుదుర్చుకొని దాని మేరకు 14/8/24 ఉదయం 5 గంటలకు ఈ వాకిటి నర్సింహులు బహిర్గమనం జరిగిన సందర్భంలో ఈ వాకిటి శ్రీనివాస్ యొక్క కళ్ళకు షేడింగ్ కాంక్రీట్ వృత్తులా ఉన్నటువంటి ఒక అతను కారం పొడిచని అతనితో పాటు ఇంకొక షేడింగ్ కాంక్రీట్ లా ఉన్నటువంటి పర్సన్ అతనికి ఐరన్ రాడ్ తోటి వాకిటి శ్రీనివాస్ యొక్క తల వెనక భాగంలో కొట్టడంతో అక్కడికే చనిపోవడం జరిగింది.